హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాక గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉన్న టాపిక్. అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు అంటే భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చిన ఒక కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళిందంటే దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరము మనకు చాలా ఉంది. సో ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎలా స్థాపించారు, ఎందుకు స్థాపించారు, గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్స్ అనేది ఎలిజబెత్ 1 కానీ జేమ్స్ 1, చార్లెస్ 2 వీళ్ళు రాయల్ చార్టర్స్ రిలీజ్ చేశారు. దీని ఒక సారాంశం ఏంటి అని, అలాగే మొఘల్ చక్రవర్తులతో బ్రిటిష్ రాయబారులు దౌత్యాన్ని జరిపి వాళ్ళు కొన్ని రాయితీలు కొన్నిళ్ళు, దానివల్ల భారత్ ఎలా నష్టపోయిందో కూడా తెలుసుకుందాం. 1717 అనేది చాలా చాలా మిస్టేక్ అన్నట్టు. ఫరూక్ సియార్ చేసిన పెద్ద మిస్టేక్. ఈ ఫర్మానా బెంగాల్నే కాదు మొఘల్ సామ్రాజ్యాన్ని మొత్తం లూట్ చేసింది. ఇది 1757 1757 ప్లాసీ యుద్ధానికి కూడా దారితీసింది. అలాగే వీళ్ళ వ్యాపార స్థావరాలు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు, మచిలీపట్నం, సూరత్, మద్రాసు, బొంబాయి, కలకత్తా, వీటి గురించి తెలుసుకుందాం. వీళ్ళు చేసిన యుద్ధాలు, పోర్చుగీస్ వాళ్ళతో కానీ డచ్ వాళ్ళతో కానీ చేసిన యుద్ధాల గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో కవర్ చేద్దాం. ఓకే, మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1599లోనే స్థాపించిండ్రు. ఈస్ట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందే ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు మన దేశంలో స్థిరపడ్డారు. వాళ్ళు వ్యాపారం చేస్తూ అధిక మొత్తంలో లాభాలను అనేటివి గడించిండ్రు. దీంతో బ్రిటిష్లో ఉండే వ్యాపారస్తులు ఏం చేసిండ్రంటే ఒక కంపెనీని ఏర్పాటు చేసిండ్రు 1599లోనే, ఈస్ట్ ఇండియా కంపెనీ. దీన్ని ఏమంటాం, మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని కూడా అంటాం. మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని అంటాం. ఇది ఒక జాయింట్ స్టాక్ కంపెనీ అన్నట్టు. జాయింట్ స్టాక్ కంపెనీ అని అంటే ఏంటిది, మనకు అనేక మంది పెట్టుబడిదారులు, ఓకే, అనేక మంది పెట్టుబడిదారులు కలిసి ఏర్పాటు చేసే కంపెనీ. అనేక మంది పెట్టుబడిదారులు, ఓకే, కలిసి ఏర్పాటు చేసే కంపెనీయే జాయింట్ స్టాక్ కంపెనీ. ఇది ప్రైవేట్ కంపెనీ అయినప్పటికీ కూడా దీనికి స్టేట్ సపోర్ట్ అనేది ఉంది. ఓకే, అయితే మనకు దీనికోసం ఎలిజబెత్ 1 ఒక రాయల్ చార్టర్ను విడుదల చేస్తుంది. ఎప్పుడు 1600 సంవత్సరంలో డిసెంబర్ 31లో ఒక రాయల్ చార్టర్ని విడుదల చేస్తుంది. దీనికి కొన్ని ప్రత్యేక హక్కులను కనిపిస్తుంది. ఓకే, దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని ప్రత్యేకమైన హక్కులను కల్పిస్తుంది. అవి ఏం హక్కులు అంటే, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మనకు ఉంది కదా, ఆఫ్రికా చివరి కొన, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి స్ట్రెయిట్ ఆఫ్ మెగెల్లాన్, ఈ జలసంధి వరకు ఉన్న ప్రాంతంలో, అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్కు తూర్పున ఉన్న ప్రాంతంలో వ్యాపారం చేసుకునే హక్కు ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఉంది. 15 సంవత్సరాల వరకు మోనోపలి, గుత్తాధిపత్యం అనేది ఇచ్చిందన్నట్టు. బ్రిటిష్లో ఉండే ఏ ఇతరమైన వ్యాపార కంపెనీ దీంతో పోటీ పడడానికి వీల్లేదు అని చెప్తుంది అన్నట్టు. ఇక్కడ 15 సంవత్సరాల పాటు గుత్తాధిపత్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది ఈ చార్టర్. ఓకే, అలాగే కంపెనీ నిర్వహణ కోసం ఏం చేసిందంటే ఒక గవర్నర్ ప్లస్ 24 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులనే మనం ఏమంటామంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని అంటాం అన్నట్టు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ కంపెనీ యొక్క నిర్వహణ కోసం గవర్నర్తో పాటు 24 మంది సభ్యులను నియమిస్తారు. వీళ్ళనే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్. వీళ్ళని నియమించేది ఎవరు, దీంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, పెట్టుబడిదారులు వీళ్ళని నియమిస్తారు అన్నట్టు. ఓకే, అయితే దీని అధికార పేరు ఏం పేరు, ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్
ఇంటూ ది ఈస్ట్ ఇండీస్, దీని ఒరిజినల్ పేరు. ఓకే, అయితే మనకి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిండు? 1600 సంవత్సరంలోనే. బట్ మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 1608 సంవత్సరంలో ఇండియాకి వచ్చింది. ఎందుకు ఇంత లేట్ అయింది? వీళ్ళు 4 షిప్స్లో బయలుదేరుతారు. మొదటి 2 షిప్పులు 1602 సంవత్సరంలో ఇండోనేషియాకి వెళ్ళిపోతాయి. వీళ్ళు ఫస్ట్ ఇండోనేషియా పైన దృష్టి పెడతారు. కాకపోతే అక్కడ డచ్ ఆల్రెడీ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత 1608 సంవత్సరంలో సూరత్కి వచ్చేస్తారు. ఎవరు? విలియం హాకిన్స్ హెక్టర్ అనే నౌక ద్వారా సూరత్కు రీచ్ అవుతారు. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నా అంటే కంపెనీ 1600 సంవత్సరంలో ఏర్పాటు చేస్తే 1608 సంవత్సరంలో ఇండియాకి ఎందుకు రీచ్ అయిందంటే ఫస్ట్ వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఇండోనేషియా మీద పెట్టిండ్రు. ఓకే, నెక్స్ట్ అయితే వీళ్ళ దౌత్య సంబంధాల గురించి మనం ఒక్కసారి చర్చిద్దాం. 1608 సంవత్సరంలో హెక్టార్ నౌకలో సూరత్ చేరుకుంటాడు. ఎవరు? విలియం హాకిన్స్. అప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు? జహంగీర్. అక్కడి జహంగీర్ దగ్గరికి వెళ్తారు. ఈయన విలియం హాకిన్స్ అనే వ్యక్తి మనకు విలియం హాకిన్స్ అనే వ్యక్తి అతడు పర్షియా కానీ అలాగే టర్కీ ఈ 2 భాషల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. సో ఇతడికి ట్రాన్స్లేటర్ లేకుండానే డైరెక్ట్గా చక్రవర్తితో మాట్లాడగలిగే డైరెక్ట్గా చక్రవర్తితో కమ్యూనికేట్ అయ్యే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఓకే, దీనికి ఈయన ఇంప్రెస్ అవుతాడు జహంగీర్ ఇంప్రెస్ అయ్యి ఇతనికి ఇంగ్లీష్ ఖాన్ అనే బిరుదిస్తాడు. అలాగే 4 మన్సబ్ ర్యాంక్ ఇస్తాడు. 400వ మన్సబ్ ర్యాంక్ కూడా ఇస్తాడు. ఓకే, అన్ని బాగానే ఉన్నాయి, ఇంప్రెస్ అవుతాడు. బట్ ఏంటిదంటే సూరత్లో ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడు. ఇది డిసప్పాయింట్ చేస్తాడు అన్నట్టు. ఎందుకంటే పోర్చుగీస్ వల్ల ఒత్తిడి వల్ల సూరత్లో ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడు. ఓకే, విలియం హాకిన్స్ 1608లో వచ్చిండు. హెక్టార్ నౌకలో సూరత్కి వచ్చిండు. ఇతడు జహంగీర్ దర్బార్కి వచ్చిండు. బట్ జహంగీర్ మాత్రం ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకు 1612లో పోర్చుగీస్కి బ్రిటన్కి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటిది? బ్యాటిల్ ఆఫ్ స్వాలీ అనే యుద్ధం జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ స్వాలీ ఎప్పుడు జరుగుద్ది? 1612లో జరుగుద్ది. ఎందుకు జరుగుద్ది అంటే సూరత్లో బ్రిటిష్ వాళ్ళు చేసే కార్యకలాపాలకు పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉంటారు. దీంతో ఎవరికి? బ్రిటిష్ వాళ్ళ కోపం వచ్చేసి యుద్ధం చేసేస్తారు. యుద్ధం చేసి పోర్చుగీస్ వాళ్ళ మీద గెలుస్తారు. ఓకే, పోర్చుగీస్ వాళ్ళ మీద గెలుస్తారు. థామస్ బెస్ట్ నాయకత్వం వహిస్తారు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. థామస్ బెస్ట్. పోర్చుగీస్ వాళ్ళు ఓడిపోతారు. దీనికి జహాంగీర్ ఇంప్రెస్ అవుతాడు. ఓకే, ఆల్రెడీ వీళ్ళు పోర్చుగీస్ వారి ఆధిపత్యం అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సో ఈ జహాంగీర్ ఏం చేస్తాడు? వీళ్ళు కట్టడి చేయాలంటే బ్రిటిష్ వాళ్ళకి అనుమతి ఇవ్వాలని చెప్పి సూరత్లో ఫ్యాక్టరీ కట్టుకోవడానికి అనుమతిస్తాడు. ఎప్పుడు? 1613లో సూరత్లో ఫ్యాక్టరీ కట్టుకోవడానికి అనుమతిస్తాడు. బ్యాటిల్ ఆఫ్ స్వాలీ అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. అలాగే 1615 సంవత్సరంలో సర్ థామస్ రో ఈయన అధికారిక రాయబారి. ఇతడు జేమ్స్ వన్ ఎవరు? విలియం హాకిన్స్ అనేటైన జేమ్స్ వన్ రాయబారిగా వస్తాడు అన్నట్టు.
1615లో థామస్ రో వస్తాడు, జహాంగీర్ కోర్టుకి వస్తాడు. ఇతడు ఏం సాధిస్తాడంటే ఈ మొఘల్ సామ్రాజ్యం మొత్తం వ్యాపారం చేసుకునే హక్కులు, అలాగే మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా ఫ్యాక్టరీలు స్థాపించుకునే హక్కులు ఇతడు రాయితీలు అనేటివి పొందుతాడు. ఇతడు ఒక ఉచిత సలహా కూడా ఇస్తాడు మనకు. ఓకే, ఇతడు ఏమిస్తాడనంటే వ్యాపారం మరియు యుద్ధము కలిసి సాగకూడదు అని చెప్తాడు అన్నట్టు. వ్యాపారం ప్లస్ యుద్ధం ఇవి రెండు కలిసి సాగకూడదు అనే ఉచిత సలహా ఇస్తాడు. అవి అప్పుడప్పుడు మన వాళ్ళు ఎగ్జామ్లో కూడా అడుగుతారు అన్నట్టు. ఓకే, యాక్చువల్గా మనం సీక్వెన్స్ ప్రకారం అయితే ఇది చెప్పుకోవాలి, బట్ స్వాలీ అండ్ థామస్ రో గురించి చెప్పుకున్నాం. ఓకే, కెప్టెన్ హిప్పన్ మనకు 1608 సంవత్సరంలో విలియం హాకిన్స్ సూరత్ చేరుతాడు ఇక్కడ హెక్టార్ నౌక ద్వారా. కెప్టెన్ హిప్పన్ 1611లో మచిలీపట్నం చేస్తాడు గ్లోబ్ అనే నౌక ద్వారా. ఓకే, ఇది కులీ కుతుబ్ షా ఇతనికి అనుమతిస్తాడు, మచిలీపట్నంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తాడు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి స్థావరం బ్రిటిష్ వాళ్ళది ఎక్కడ అంటే మచిలీపట్నం అని రాయాలి. భారతదేశంలో తూర్పు వైపున్న మొట్టమొదటి స్థావరం బ్రిటిష్ వాళ్ళది ఎక్కడంటే అది కూడా మచిలీపట్నం అని రాయాలి. ఓకేనా, తర్వాత మనకు 1632 అనేది గోల్డెన్ ఫర్మాన్ బ్రిటిష్ వాళ్ళకి. ఎందుకు అంటే జస్ట్ ఈ ఫర్మాన్ ఏం చెప్తుందంటే నువ్వు జస్ట్ 500 పగోడాలు సంవత్సరానికి నాకు పే చేయి, నీకు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకో మచిలీపట్నంలో. ఫ్రీ ట్రేడ్కు అనుమతిస్తుంది. 1632 ఫర్మానా. అబ్దుల్లా కుతుబ్ షా ఈ ఫర్మానా రిలీజ్ చేస్తాడు అన్నట్టు. ఆల్రెడీ ఎందుకు అనంటే ఆశపడతాడు, డచ్ వాళ్ళ ఆధిపత్యం అనేది మితిమీరిపోతుంది వాళ్ళకి చెక్ పెట్టడానికి. ఓకే, డచ్ వాళ్ళ ఆధిపత్యాన్ని తగ్గించడానికి, అలాగే రాజ్యానికి ఖజానాకు స్థిరమైన ఆదాయం కోసము ఇతడు 1632లో గోల్డెన్ ఫర్మానా ఇస్తాడనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేది ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్, ఫరూఖ్సియార్ ఫర్మానా. 1717లో ఫరూఖ్సియార్ ఫర్మానా రిలీజ్ చేస్తాడు అన్నట్టు. ఓకే, జాన్ సుర్మాన్ ఎవరు? జాన్ సుర్మాన్ ఈ రాయబారి నేతృత్వంలో వీళ్ళు ఫరూఖ్సియార్ దర్బార్కు వస్తారన్నట్టు. అయితే ఇతని వెంట విలియం హ్యామిల్టన్ అనే ఒక డాక్టర్ని కూడా తీసుకొని వస్తారు. ఇతడు ఏం చేస్తారంటే ఫరూఖ్సియార్కి ఒక ప్రాణాంతకమైన వ్యాధి అనేది సోకుతుంది అన్నట్టు. దాన్ని ఈ హ్యామిల్టన్ నయం చేస్తాడు. దీనికి కృతజ్ఞతగా 1717లో ఫరూఖ్సియార్ ఒక ఫర్మానా రిలీజ్ చేస్తాడు. అర్థమైందా? అంటే తాకట్టు పెడతాడు, మొఘల్ సామ్రాజ్యం మొత్తం వాళ్ళ చేతిలో పెడతాడు, మీరు ఏమైనా చేసుకోండి అన్నట్టు. బట్ ఇది అధికారికంగా చేస్తాడు, పర్సనల్గా కాదు. ఒక ఆర్డర్ రిలీజ్ చేస్తాడు అన్నట్టు, ఫర్మానా. చూద్దాం అసలు ఏమైంది. ఈ ఫర్మానా యొక్క ముఖ్య నిబంధనలు ఏంటి అంటే బెంగాల్లో సంవత్సరానికి నువ్వు 3000 చెల్లించు, ఎటువంటి సుంకాలు చెల్లించకు, నువ్వు ఫ్రీగా వ్యాపారం చేసుకో అని చెప్తారు. అదొకటి. అండ్ దస్తక్ అనేది పాస్ లాగా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ సరుకులు ఉంటాయి కదా, వాళ్ళకు ఒక సీల్, ఒక ముద్ర లాంటిది, ఆ సీల్ చూపిస్తే ఎవ్వరు నిన్ను ఆపరు, ఎవ్వరు ఎక్స్ట్రా ట్యాక్స్ అడగరు. ఓకే, ఒక పాస్ లాంటిది అన్నట్టు దస్తక్ అనేది. మీరు దస్తక్ మేమిచ్చుడు కాదు, దస్తకులు మీరే జారీ చేసుకోండి అని చెప్తారు అన్నట్టు. అలాగే కలకత్తా చుట్టుపక్కల గ్రామాలు ఏమైనా మీకు నచ్చినట్లయితే వాటిని లీజ్ తీసుకోండి, దాంట్లో కట్టడాలు కట్టండి, వ్యాపారం చేసుకోండి అని కూడా చెప్తాడు. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ సూరత్లో మీరు సంవత్సరానికి 10,000 కట్టండి, పూర్తిగా పన్ను అనేది మినహాయింపు, ఫ్రీ ట్రేడ్ చేసుకోండి అని చెప్తారు.
ఆల్రెడీ హైదరాబాద్లో ఆల్రెడీ గోల్డెన్ ఫర్మాన్ ఉన్నది 1632లో గోల్డెన్ ఫర్మాన్ ఉన్నది. దానికి రాయితీలు అవి అట్లనే కొనసాగుతాయని చెప్తాడు. అట్లనే బొంబాయిలో మనకు ఒక టంకశాల ఉంటుంది. ఆ టంకశాలలో మీరు నాణాలు ముద్రించుకోండి, ఆ నాణాలకు నేను చట్టబద్ధత కల్పిస్తా. మీరు ముఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా నాణాలను చలామణి చేసుకోవచ్చు, ఎవడైనా యాక్సెప్ట్ చేయకపోతే నాకు చెప్పండి అని చెప్తాడు. అది దీంతో వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే, వీళ్ళు దస్తకులు ఇచ్చారు కదా, దస్తక్ అనేది మీ సరుకులకు మాత్రమే పాసులు ఉంచుకున్నారు బాబు అని చెప్తాడు. బట్ వీళ్ళు ఏం చేస్తారు, తన సొంత వ్యాపారం, ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న అధికారులు తమ సొంత వ్యాపారాలకు కూడా ఆ దస్తకులను యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ బెంగాల్లో ఉన్న బడా బడా వ్యాపారవేత్తలు బ్రిటిష్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకు కూడా దస్తకులు అమ్మేస్తారు. దీంతో ఏమైంది, రాష్ట్రానికి రావాల్సిన ఖజానా తగ్గిపోతుంది. ఓకే, ఇక్కడ జరిగేది ఇదే. ఇప్పుడు ఏంటిది, 3,000 స్థిరమైన చెల్లింపు. మరి ఎంత వ్యాపారం చేసుకున్నా కూడా వాళ్ళు పన్ను చెల్లించాల్సిన అవసరం అనేది లేదు, భారీ వ్యాపారాలు చేసేవారు. ఓకే, దీంతో బెంగాల్ నవాబ్ యొక్క ట్రెజరీకి పెద్ద నష్టం అనేది వచ్చింది. తర్వాత ఫైనాన్షియల్ డ్రెయిన్, ఇదేంటిది, ప్లాసీ యుద్ధానికి దారితీసింది అన్నట్టు. 1757 ప్లాసీ యుద్ధానికి ఇది రీజను, దారితీసింది. తర్వాత దస్తకుల దుర్వినియోగం, వ్యక్తిగత వ్యాపారానికి దస్తకులు వినియోగించిండ్రు. ఓకే, ఇది భారతీయ వ్యాపారులు, ఇప్పుడు నీళ్ళంటోడు కూడా అక్కడ వ్యాపారం చేస్తారు. వీళ్ళకేమో మనమేమో ట్యాక్స్ కట్టాలి, 40% 50% మనం ట్యాక్స్ కట్టాలి. వాడేమో ఫ్రీగా తయారు చేసుకొని వాడు వ్యాపారం చేసుకుంటాడు. అంటే మనం ఇప్పుడు వ్యాపారం అదే ట్యాక్స్ కట్టని వాళ్ళకు తక్కువ ధరకే సరుకులు అమ్మేస్తారు. కాబట్టి ఎక్కువ వస్తువులు అతనికి డిమాండ్ ఉంటుంది వస్తువులకి. కాబట్టి మనము పోటీ పడలేకపోయినాం వాళ్ళతోటి. వ్యక్తిగత వ్యాపారానికి దస్తకు, భారతీయ వ్యాపారులపై అసమాన పోటీ. ఓకే, తర్వాత ఇదేమో ఆర్థికపరమైన కారణాలు. రాజకీయ పరిపాలనాపరమైన కారణాలు ఏంటి అంటే, సార్వభౌమాధికారం సవాలు. ఓకేనా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నేను ఒక పెద్ద వ్యాపారస్తుని ఎక్కడ తెలంగాణలో, సెంట్రల్ గవర్నమెంట్ నాకు కొన్ని రాయితీలు ఇచ్చింది, నువ్వు స్టేట్కు ట్యాక్స్ కట్టకు, ఎందుకంటే నేను నీకు ఒక స్లిప్ ఇస్తున్నా, దీన్ని చూపించు ఎవరన్నా అడిగితే అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నాకు స్లిప్ ఇచ్చింది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఎక్కడ, బెంగాల్ నవాబు ముర్షిద్ కులీ ఖాన్ కానీ అలీవర్దీ ఖాన్ కానీ, ఓకే, వీళ్ళు అడిగినప్పుడు ఏంటిది, సిరాజుద్దౌలా కానీ, వీళ్ళు ఏమైందంటే అడిగినప్పుడు ట్యాక్స్ పే చేయకుండా ఫ్రీ ట్రేడ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు అపోజ్ చేసినప్పుడు జస్ట్ ఈ ఫర్మానా చూపించేది, 1717 ఫర్మానా. నాకు చక్రవర్తి పర్మిషన్ ఇచ్చిండు వ్యాపారం చేసుకోవడానికి, సో మీరు నాకు అడ్డు చెప్పొద్దు అని చెప్పేది అన్నట్టు. దీంతో వీళ్ళ సార్వభౌమ అధికారానికి సవాలు విసిరిన బ్రిటిష్ వాళ్ళు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కోపం వచ్చింది నవాబులందరికీ, ఏంది వీడు నిన్నగాక మొన్న వచ్చిండు, మమ్మల్నే క్వశ్చన్ చేయొద్దు అని అంటున్నాడు, ఏమన్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది అంటున్నాడు అని చెప్పేసి అనేసరికి వీళ్ళకి చాలా కోపం వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ప్లాసీ యుద్ధానికి. నెక్స్ట్ వీళ్ళ యొక్క స్థావరాల గురించి చూద్దాం. ఇప్పుడు స్థావరాలు, ఇది డైరెక్ట్ మ్యాప్ పాయింటింగ్లో మనం లొకేట్ చేద్దాం ఒకసారి. స్థావరాలు, మచిలీపట్నం ఎప్పుడు 1611లో వచ్చిండు. తర్వాత నెక్స్ట్ సూరత్లో 1613. ఓకే, 1613. నెక్స్ట్ మద్రాసు 1600, ఏది మద్రాసు 1639. వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అలాగే ముంబై
ముంబై, బాంబే 1668. కలకత్తా 1690. ఓకే, ఇది ఫస్ట్ ఫ్యాక్టరీ. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. 1611లో మచిలీపట్నం. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి మొట్టమొదటి స్థావరం అంటే మచిలీపట్నం టిక్ పెట్టాలి. అలాగే తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం ఉన్న మచిలీపట్నమే. మచిలీపట్నంలో కులీ కుతుబ్ షా పర్మిషన్ ఇస్తాడు. 1632 గోల్డెన్ ఫర్మాన్ కూడా గుర్తుంచుకోవాలి, అబ్దుల్లా కుతుబ్ షా ఇస్తాడు. తర్వాత సూరత్ 1613లో సూరత్. ఎందుకు? 1612లో బ్యాటిల్ ఆఫ్ స్వాలీ జరుగుద్ది. దీంట్లో పోర్చుగీస్ వారిని ఓడిస్తే జహాంగీర్ ఏమనుకుంటాడు, వాడికంటే నువ్వే గ్రేట్. ఓకే, నౌకాబలంలో పోర్చుగీస్ కంటే నువ్వే బెటర్ అని చెప్పేసి పోర్చుగీస్ వాళ్ళని చెక్ పెట్టడానికి 1613లో వీళ్ళు శాశ్వత ఫ్యాక్టరీని నెలకొల్పుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. తర్వాత మద్రాస్ 1639లో మద్రాస్లో ఫ్రాన్సిస్ డే, గుర్తుపెట్టుకోండి ఫ్రాన్సిస్ డే దీన్ని నిర్మిస్తాడు. ఇక్కడే సెయింట్ జార్జ్ కోట అనేది కూడా ఇక్కడనే నిర్మించబడింది. ఇక్కడ మద్రాస్లో 1639 సెయింట్ జార్జ్ కోట, ఫ్రాన్సిస్ డే గుర్తుపెట్టుకోవాలి. మనకు 1661 అనేది చాలా ఇంపార్టెంట్. 1661 ఏమవుతుందంటే బ్రిటిష్ రాజు చార్లెస్ టూకు అలాగే పోర్చుగీస్ రాణి క్యాథరిన్ పేరేం ఉండే బ్రెగాన్జా అని ఆమెకు పెళ్ళైపోతుంది. పోర్చుగీస్ ఆధీనంలో బాంబే ఉంటుంది అన్నట్టు. ఆ బాంబేని కట్నం కింద చార్లెస్ టూకి ఇస్తారన్నమాట. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. ఓకే, చార్లెస్ టూ, ఇంకొక పాయింట్ మర్చిపోయినా, చార్లెస్ టూ 1661లో ఏంటిది, ఒక చార్టర్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకో స్లైడ్లో ఇది డిస్కస్ చేద్దాం. అయితే కట్నంగా వచ్చిన దాన్ని ఊరికే ఉంచకుండా ఈయన చార్లెస్ టూ 1668లో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక 10 పౌండ్ల సంవత్సరానికి ఒక 10 పౌండ్లు ఇవి, నేను ఇది నీకు లీజుకి ఇస్తా అని చెప్పేసి 1668లో చార్లెస్ టూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ముంబైని ఇచ్చేస్తారు అన్నట్టు. కలకత్తాలో 1690లో జాబ్ చర్నాక్ 3 గ్రామాలను, ఇది గుర్తుపెట్టుకోవాలి, సుతనాతి, కాలికట్, గోవిందపూర్. సుతనాతి, కాలికట్, గోవిందపూర్ను కలిపి కలకత్తాను నిర్మిస్తారు అన్నట్టు. ఇక్కడ ఫోర్ట్ విలియాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరు? జాబ్ చర్నాక్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీళ్ళు చేసిన యుద్ధాల కంటే ముందు మనం ఒక టాపిక్ మర్చిపోయినాం, దాని గురించి చేద్దాము. 1600 సంవత్సరంలో ఎవరు? ఎలిజబెత్ I. ఓకే, 1600 సంవత్సరంలో ఎలిజబెత్ రాయల్ చార్టర్ని రిలీజ్ చేస్తుంది. అలాగే 1609లో జేమ్స్ I ఇతను కూడా ఒక రాయల్ చార్టర్ రిలీజ్ చేస్తాడు. 1661లో చార్లెస్ టూ ఇతడు ఒక రాయల్ చార్టర్ని రిలీజ్ చేస్తాడు. మనకు ఇదేం చెప్తాడంటే టెరిటోరియల్ రైట్స్ అనేటివి ఇవ్వరు. టెరిటోరియల్ రైట్స్ ఈ రాయల్ చార్టర్ టెరిటోరియల్ రైట్స్ అనేది ఇవ్వరు. ఓన్లీ ట్రేడ్కి సంబంధించిన హక్కులను మాత్రమే ఇస్తుంది. టెరిటోరియల్ రైట్స్ అంటే మీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది సొంతగా రాజ్యాన్ని స్థాపించవచ్చు, సొంతగా
ఇప్పుడు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, నాణాలను ముద్రించవచ్చు అని ఇది ఇవ్వదు. ఓన్లీ ట్రేడ్కి సంబంధించింది మాత్రమే ఇస్తుంది. ట్రేడ్కి సంబంధించిన హక్కులను మాత్రమే ఇస్తుంది. బట్ ఎప్పటి వరకు ఇది? 15 సంవత్సరాల వరకు. 15 సంవత్సరాల వరకు మాత్రమే ఇస్తారు. ఓకే, ఈ 15 సంవత్సరాలను ఈయన పొడిగిస్తాడు అన్నట్టు. ఈ 15 సంవత్సరాలు ఇండిఫైనట్ పీరియడ్ వరకు ఈయన పొడిగిస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే టెరిటోరియల్ రైట్స్ కూడా ఇచ్చి పడేస్తాడు. ఏంటిది? మీరు రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు, సైన్యాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు, అలాగే నాణేలు ముద్రించుకోవచ్చు అని చెప్పేసి 1661లో ఈ చార్టర్ రిలీజ్ చేస్తారు కదా, దీని ప్రకారము ఇవన్నీ చేయొచ్చు అని చెప్పేసి చార్లెస్ ది సెకండ్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకే, ఇది నెక్స్ట్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళతో అలాగే డచ్ వాళ్ళతో చేసిన యుద్ధాలు ఏంటియో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళతో చేసిన యుద్ధం స్వాలీ. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. 1612లో పోర్చుగీస్ వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేస్తారు. థామస్ బెస్ట్ నాయకత్వం వహిస్తాడు. దీనికి జహాంగీర్ ఇంప్రెస్ అవుతాడు. ఆ ఇంప్రెస్డ్ అని చెప్పేసి సూరత్లో శాశ్వత ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తాడు 1613లో. 1661లో ముంబై బదిలీ. చార్లెస్ సెకండ్ అలాగే క్యాథరిన్ బ్రెగాన్జా ఇద్దరికి వివాహం అవుతుంది. ఈ బ్రెగాన్జా పోర్చుగీస్ వాళ్ళ దగ్గర ఉన్న ముంబైని తీసుకెళ్ళి చార్లెస్ 2 చేతిలో పెట్టిస్తుంది. ఇదే నా కట్నం అని చెప్పేసి. అయితే ఈ చార్లెస్ 2 ఖాళీ ఉండకుండా దాన్ని 1668లో ఈస్ట్ ఇండియా కంపెనీకి నువ్వు 10 పౌండ్లు ఇచ్చే సంవత్సరానికి ఇది ఇస్తామని చెప్పేసి ఇస్తాడన్నట్టు, లీజ్కి ఇచ్చేస్తాడు. ఓకే, యుద్ధం అంటే స్వాలీ పోర్చుగీస్ తోటి. నెక్స్ట్ డచ్ తోటి అంబయానా అని అంటే భయపడతారు. వీళ్ళు డచ్ వాళ్ళతో జరిగింది 2 యుద్ధాలు. ఏంటిది? ఏ అంటే అంబయానా, బి అంటే బెదారా. ఓకే, అంబయానా మ్యాసకర్ అంటే ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియాలో ఆధిపత్యం కోసం జరిగింది. ఈ డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళను అలాగే జపాన్ వాళ్ళను హత్య చేస్తారు. ఇదే అంబయానా మ్యాసకర్ అంటారు. ఇక బ్రిటిష్ వాళ్ళు భయపడతారు. అమ్మో, నెదర్లాండ్ వాళ్ళు ఇండోనేషియాలో ఉన్నారు, వాళ్ళు మనల్ని వ్యాపారం చేసుకొనియరు, సో వి ఫోకస్ ఆన్ ఇండియా అని చెప్పేసి ఇండియా వైపు మళ్ళుతారు అన్నమాట బ్రిటిష్ వాళ్ళు. బి బెదారా ఎప్పుడు జరుగుద్ది? 1759 ఆఫ్టర్ ప్లాసీ జరుగుద్ది. ఏమైంది? సిరాజుద్దౌలా అంటే మీర్ జాఫర్ పప్పెట్ రోల్ ఉన్నారు కదా, ఈయన డచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డచ్ ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు నన్ను ప్రెజర్ చేస్తున్నారు, మొత్తం అంతా వాళ్ళే పరిపాలిస్తున్నారు, బాధ్యతలన్నీ నా మీద పెడుతున్నారు, ప్రాఫిట్లన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు, సో నీకు కూడా వాళ్ళంట పడదు కదా, సో మన ఇద్దరం ఒకటైదాం, బ్రిటిష్ను ఓడిద్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరు కలుస్తారు. మీర్ జాఫర్ ప్లస్ డచ్ ఇద్దరు కలిసేసి బ్రిటిష్ మీద యుద్ధానికి వెళ్తారు. బట్ అన్ఫార్చునేట్లీ కాదు, ఇక మనకు తెలిసిందే, బ్రిటిష్ గెలుస్తుంది, డచ్ను ఓడిస్తుంది. డచ్ కంప్లీట్గా ఇండియాలో పతన వ్యవస్థకి వెళ్ళిపోతుంది. కల్నల్ ఫోర్డ్ నేతృత్వంలో బ్రిటిష్ అనేది విజయం సాధిస్తుంది. ఓకే, డచ్ రాజకీయంగా కంప్లీట్ పతన వ్యవస్థకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్. కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంపార్టెంట్ కూడా చాలా. ఓకే, ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.